6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. అసలు సమస్య ఎక్కడుంది? ఈ 6 గ్యారంటీలో 2 అమలు చేసేసామని చెబుతున్నారు రేవంత్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మహాలక్ష్మి పథకం మొత్తం అమలు చేయలే. అందులో ఒక పార్ట్ అమలు చేశారు. అది మహిళలకు బస్సు, ఇన్సూరెన్స్. అవి 2 కాదు. అసలైనటువంటిది 2500 రూపాయలు డబ్బులు ఇవ్వటం, అందరు మహిళలకి ఇవ్వటం. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పిల్లలకి ఇస్తానన్నటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అది పూర్తయిపోయినట్టు చెప్పేయడం అనేటువంటిది కొంచెం ట్విస్ట్ చేస్తున్నటువంటిది. ఇంకొకటి, ఇవాల్టి నుంచి అంటే ఈ నెల నుంచి ఒక వారం రోజుల పాటు 8 రోజుల పాటు దరఖాస్తులు తీసుకుంటారు. ప్రతి చోట కూడా గ్రామ సభలు పెట్టి, లేకపోతే పంచాయతీ ఆఫీసుల్లో ఇవ్వచ్చు. అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ రేషన్ కార్డులు కూడా ఇస్తారు మళ్ళీ. ఇవన్నీ అవ్వాలంటే 2-3 నెలలు పడుతుంది. అంటే వ్యూహాత్మకంగా ఇప్పుడు ఇవన్నీ అమలు చేయలేరు కాబట్టి దీనికోసం టైమ్లీ చేస్తున్నాం. ముందు బస్సులు ఎక్కిచ్చేసాం కదా, మిగతా అదే ఆటోమేటిక్గా జరుగుతాయి. కాబట్టి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తమకి విజయాన్ని ఇచ్చినటువంటి వాళ్ళని కొంచెం మాయ చేయటం, డ్రాగ్ చేయటం, పార్లమెంట్ ఎన్నికల దాకా వాళ్ళని జాగ్రత్తగా పడుకోబెట్టడం. అయిపోతుంది 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 చూస్తుండండి అనేటువంటి. 18 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పైబడినటువంటి మహిళల లిస్టు ఆల్రెడీ ఇంతకుముందు సర్వేల లెక్కన ఉంది, ప్లస్ ఆధార్ లెక్కన ఉంది, లేదా బ్యాంక్ వాళ్ళని అడిగినా ఇస్తారు. దానికి జనాల అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలా? మళ్ళీ దీనికి అర్హత డిసైడ్ చేయడం ఏంటి? అర్హత ఇంకేంటి? 18 ఏళ్ళు దాటితే చాలుగా. నిరుద్యోగ భృతి, డిగ్రీ అయితే చాలు, ఇంటర్మీడియట్ అయితే చాలు, ఐటీఐ అయితే చాలు కదా. అవి ఎవరెవరు ఉన్నారన్నటువంటిది అడిగితే సరిపోతుంది కదా. లేదు, ఇప్పుడు అప్లికేషన్లు తీసుకుని వాళ్ళ లబ్ధిదారులు ఇంకా డిసైడ్ చేయడం ఏంటి? అందరూ లబ్ధిదారులే కదా. కాబట్టి ఇక్కడ అర్హతలు ఇవన్నీ డిసైడ్ చేసి మళ్ళీ దాంట్లో ఇష్యూస్ ఇవన్నీ 3-4 నెలలు సాగతీత ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసేస్తే అవన్నీ అమల్లోకి తెచ్చేస్తాం. బస్సు ఎక్కించాక చూసుకోండి, ఇన్సూరెన్స్ పెంచాక చూసుకోండి. చస్తే వచ్చే ఇన్సూరెన్స్ కాదు, బతుకుంటే వచ్చేటువంటి డబ్బులు కదా కావాల్సింది. గ్యాస్ది అది చెప్పట్లేదు. గ్యాస్ది అడిగేది ఏంది? ఉన్నోళ్ళందరికీ ఇవ్వాలి కదా గ్యాస్ 500 రూపాయలకి. మళ్ళీ కొంతమందికి ఇవ్వడం ఏంటి? అప్లై చేసుకోవడం ఏంటి దాంట్లో? అది కదా అసలు జిమ్మిక్కు. కాబట్టి కర్రా విరక్కుండా పాము చావకుండా వ్యూహాత్మకమైనటువంటి కథ నడుపుతున్నారు రేవంత్.